హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇట్లా మీ భాను రాజేష్ అఫీషియల్ డైలీ వ్లాగ్స్. అయితే ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళాను, వెజిటేబుల్ మార్కెట్. మా ఇంటి దగ్గరే వెజిటేబుల్ మార్కెట్ అనమాట. సో వెళ్తే ఎక్కడ చూసినా కొన్ని వెజిటేబుల్స్ చూస్తే టెంప్ట్ అవుతాం కదా. కొంతమందికి క్యారెట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆకుకూరలు ఇష్టం ఉంటుంది. అట్లానే నాకు క్యాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం. తీసుకున్నాను ఒకటి, చూడడానికి బాగానే ఉన్నది, నీట్గానే. సో తీస్తుంటే ఒక్కటి ఇట్లా తీసాను అంతే. తీయగానే చూడండి ఎంత పెద్ద పురుగు వచ్చిందో, చూపిస్తా చూడండి. ఇది ఎగురుతుంది కూడా. అసలు చిన్న చిన్న పురుగులు ఉన్నాయి అసలు వీటిల్లో. అందుకనే క్యాలీఫ్లవర్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలకి ఈ కూర పెట్టేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్యాలీఫ్లవర్ని ముందుగా ఒక 10 మినిట్స్ పాటు గోరువెచ్చని నీళ్ళలో వేసి వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కూడా రీబాయిల్ చేయాలి క్యాలీఫ్లవర్ని. ఒక్కసారి ఒక 5 మినిట్స్, అప్పుడు కర్రీ చేసుకోవాలి. లేదంటే ఇలాంటి పురుగుల వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి. బట్ క్యాలీఫ్లవర్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.